ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక అధికారులతో కలిసి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కోసం కొనుగోలు చేసిన కొత్త చెత్త సేకరణ వాహనాల్ని ప్రారంభించారు. తాగునీరు, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. 45 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నూజివీడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలు మా దృష్టికి రావటం, వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకి మొట్టమొదటి రోజు 8th వార్డులో చేశాం. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావట్లేదు, మేము మెరక మీద ఉన్నామని చెప్పేసి వాళ్ళు సమస్య చెప్పారు. ఆ సమస్య నిన్న మొన్నటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి సరైన ధార రాక ఇబ్బంది పడుతుందని చెప్పారు. మరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మూలంగా వారికి బ్రహ్మాండంగా మంచినీళ్ళు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఎప్పుడు పడిపోతుందా అర్థం కాని ఒక కరెంట్ స్తంభం ఉంటే దాన్ని తీపించగలిగాం. రేపో ఎల్లుండో అక్కడ ఒక 7-8 స్తంభాలు కావాలన్నారు, లైట్ కావాలన్నారు, లైట్ వేసాం. 7-8 స్తంభాలు కావాలన్నారు, ఆ 7-8 స్తంభాలు కూడా ఒక 10-15 రోజులు వేసే కార్యక్రమం చేస్తాం.